మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. నందిగామ గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా డ్రైనేజీ నిర్మాణం సరిగా లేక ఇళ్ల మధ్యలో నీరు వెళ్లి ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో విషయం తెలుసుకున్న మైనంపల్లి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అక్కడి నుంచే జాతీయ రహదారి అధికారులతో ఫోన్లో సంభాషించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని, త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. హలో డి గారు, ఇప్పుడు ఈ గారికి చెప్పిన ఫండ్ తెప్పించే బాధ్యత నాది. మీరు ఎస్టిమేట్ చేయండి. ఈ మధ్యలో ఒకటి విలేజ్ లో డిస్కంటిన్యూ చేసి అది కలిపేయండి. దీనికి మళ్ళీ తీసుకపోయి ఊరు బయట వదిలేయండి. అదే కొత్తది కూడా ప్రపోజల్ పెట్టండి. మీరు ఎట్లా మంచిదో విలేజ్కి అట్లా చేయండి. ఎవ్వరు మాటినకండి. విలేజ్కి వెళ్ళి తీర్మానం ఇస్తారు. మీరు చెప్పండి. అందుకే నేను చెప్పిన ఇప్పుడు విలేజర్స్కి అదేం చెప్పిన అంటే వాళ్ళు తీర్మానం ఇస్తారు. డిసిషన్ మేకింగ్ మీరే. డబ్బులు తెప్పించే బాధ్యత నాది. ఎక్కడ కూడా రేపు మళ్ళా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.